ఈరోజు తమ పిల్లల కోసం తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించకపోవటం వల్ల ఈరోజు చాలామంది కుటుంబాలలో పిల్లలు అనేటటువంటి ఫలాలు కుళ్ళిపోతున్నాయన్న సంగతి ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు చెప్పండి. కొన్ని ఫలాలు చూడటానికి బాగానే ఉంటాయి, అది కోస్తేనే కానీ దాని సంగతి తెలియదు. అవునా? కొన్ని చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంటాయి. కొన్ని ఫలాలు అందంగా ఉంది కదా తిందామని ఒకవేళ కోస్తే లోపల ఏమైపోయి ఉంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది పిల్లల పరిస్థితి చూడటానికి బాగానే కనిపిస్తున్నారు, మన కంటికి ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం చదువుతున్నారు, దేవుడు అంటే ఇష్టం ఉన్నట్టుగా ఉంటున్నారు. కానీ వారి హృదయపు లోతుల్లోకి వెళ్ళి చూస్తే దేవుడు ఎక్కడ కనిపించట్లేదు, దేవుని వాక్యం ఎక్కడ కనిపించట్లేదు. వేషధారులుగా మారిపోయారు పిల్లలు. తెలుసా మీకు? క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా నేను. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలైన వారు వేషధారులుగా మారిపోయారు. తల్లిదండ్రుల ముందు వేషధారణ, మాకు దేవుడు అంటే ఇష్టం, మాకు వాక్యం అంటే ఇష్టం, మాకు ప్రార్థన అంటే ఇష్టం, మాకు పరిచర్య అంటే ఇష్టం అనేటటువంటి ఒక వేషధారణ. సేవకుడు ముందు వేషధారణ, వాక్యాన్ని ఇష్టపడుతున్నట్టుగా, ప్రార్థనని ఇష్టపడుతున్నట్టుగా, పరిచర్యని ఇష్టపడుతున్నట్టుగా వేషధారణ. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులతో కలిసి ఆరాధనకు వస్తారు, తల్లిదండ్రులతో కలిసి ఏదైనా ప్రార్థన ఉంటే వస్తారు. కానీ వారి నిజస్థితి ఏంటని ఆలోచన చేస్తే చాలామంది పిల్లలు కుళ్ళిపోతున్నారన్న వాస్తవాన్ని తల్లిదండ్రులే గుర్తించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తీరిక ఎక్కడిది, వాళ్ళకి సమయం ఎక్కడిది, పిల్లలతో కూర్చొని వాళ్ళతో వాక్యం పంచుకునే సమయం ఎక్కడిది, పిల్లలతో కూర్చొని వాళ్ళకి దేవుని గురించి చెప్పే సమయం ఎక్కడిది, వాళ్ళ పిల్లలతో కూర్చొని వాళ్ళని ప్రార్థనలో నడిపించేటటువంటి సమయం ఎక్కడిది, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా లేరు, ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారని ఆలోచించి జాగ్రత్త తీసుకునే సమయము ఈరోజు తల్లిదండ్రులకు ఎక్కడుంది? బిజీ 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 బిజీ. వెళ్తున్నారుగా ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం ఆ ప్రభావం పిల్లల మీద కనిపిస్తుంది.